1,50,000 మందేమో తాడి చెట్లు ఎక్కుతారు, 1,00,000 మందేమో దే విల్ బి దే వాళ్ళేమో ఇవి చేస్తున్నారు సార్, వాళ్ళు ఈత చెట్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎవరైతే 1,50,000 ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. దాదాపుగా 250 మంది ప్రతి సంవత్సరం చెట్ల మీదకి వెళ్ళి పడటం, చనిపోవటం, అట్లాగే ఒక 300 నుండి 400 మంది వాళ్ళకి పర్మనెంట్లీ ఇన్కేపాసిటేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంది. తక్షణ సహాయం కింద ప్రస్తుతానికి 25,000 చనిపోయిన వాళ్ళకి 15,000 ఏమో మనం దీనికి ఇస్తున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి సార్, ఎంతమంది ఇప్పుడు ఇది చూస్తే సార్ ఇట్లా టోటల్గా ఇప్పటికీ ఈ 10 ఏళ్లలో 5,480 మంది, అందులో టెంపరీగా 2,677 మందికి టెంపరీ డిజేబుల్డ్, 1,974 మంది కాళ్ళు చేతులు విరిగిపోయి లేవలేకుండా ఉన్నారు, 775 మంది చనిపోయారు. సో ఇది ఈ ప్రొఫెషన్లో జరుగుతుంది సార్. నెక్స్ట్. సో దీనికి సొల్యూషన్ కింద ఈ ఎక్విప్మెంట్ని ఇప్పుడున్న మోక్కే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పూర్ణ విల్ ఎక్స్ప్లెయిన్ సార్, ఈ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వీళ్ళంతా కలిపి చేస్తున్న ఎఫర్ట్, వాటి బరువు ఎంతెంత ఆపుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఒక నిమిషం చెప్పండి. షీఈ్ ది వరల్డ్స్ యంగెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి సార్, ప్రపంచంలోనే యంగెస్ట్. సార్ ఇది క్యారబిన్నర్ వచ్చేసి 3,500 కేజెస్ అయితే వెయిట్ ఆపగలుగుతుంది సార్. అండ్ ఇది రోప్ వచ్చేసి 2,000 కేజెస్ ఆపుతుంది. అండ్ ఇది మనకి ఒక బెల్ట్ లాంటిది సార్. మనకి ఏదైతే ముస్తాదు ఉంటుందో ముస్తాదు పైన మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముస్తాదు పైన వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూప్ నుంచి ఈ తాడు అనేది మనం కట్టడం జరుగుతుంది సార్. ఒకవేళ వాళ్ళు చెట్టు నుంచి జారి పడిపోయినట్లయితే ఈ రోప్ అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2,500 కేజీల వరకు ఇది ఆపుతుంది సార్. దీన్ని సీట్ హార్నెస్ అంటారు సార్. ఇది 3,500 కేజీస్ ఆపుతుంది సార్. ఇది మీద మెయిన్ లోడ్ దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా మోకుకి మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి అంతే సార్, రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్. ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్కి ఇది తగిలించుకోవడమే, ఈ రోపు ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా. గుయ్యి కాలు నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలామంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు, అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకు పెట్టేసుకుంటారు సార్. కాలుకు పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలామంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలామంది అప్పుడు అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్లో ఐఐటి హైదరాబాద్, ఇది కూడా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఈ రకంగా మౌంటైనరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్. క్లైంబింగ్ ఎట్లా ఉంది, ఫాల్ ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంతా కూడా మోక్తో టెస్ట్ చేయించేసి దే గివెన్ ఏ సర్టిఫికేట్, ఎస్ ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి దే హ్యావ్ గివెన్ ఏ ఎఫెక్టివ్నెస్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక 200-300 మందితో టెస్ట్ చేయించాము మధ్యలో రకరకాల టైంలో. సో దాని తర్వాతనే ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఇట్ హెస్ కమ్ సార్. నౌ యూ కెన్ సీ ది రెగ్యులర్ డెమోస్ లైవ్. ఎస్ సార్. అన్న అందరు మీ యొక్క మోకుల్ని ఇడిచిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదాన్ని కూడా ఇడిచిపెట్టండి.
మీ మోక అనేది వదిలిపెట్టండి అన్న, మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి. అట్లా మెడ మీద తీయకుండా జారిపోయి మధ్యలో కొక్కు చెట్లు ఎక్కుతున్నా మన మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళకి ఏం కాకుండా. కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. ఏం పేరు నీ పేరు? గౌడ్ సాబ్ ఏం పేరు నీ పేరు? రంగయ్య. కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగుందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోకు ఇదంతా సరిగ్గా ఉంది కదా? లేకపోతే పొన్నం సార్ చెప్పిండని రిస్క్ ఏం చేస్తలేవు కదా? అదే అంటున్నా, నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు. మంచిగానే ఉందా? ఓకే. ఇప్పుడు మళ్ళీ 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 ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా? పెట్టుకొని పైకి ఎక్కండి. గుయ్యి గుయ్యి పెట్టుకోండి అన్న. ఎంతో 2-3 నిమిషాలలో మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఓకే. సరే దిగండి అన్న మీ అందరూ. సార్ ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి పాతదానికి కొత్తదానికి ఏం తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది, అంతేనా? సేమ్ ఉంది కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది. ఓకే ఓకే అదే 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 ఏం గౌడ్ సాబ్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మణ. మంచిది మంచిది లక్ష్మీ, సంతోషం. చెప్పు నీ పేరు ఏం పేరు? లక్ష్మణ సార్. నాకు నీ పేరు లక్ష్మీ. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు 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 పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమవుతుంది ఏమవుతుంది. సరే సరే మంచి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్లు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత? 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయిండ్రు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. దానివల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో అట్లా ఎంత రోజుకో ఎంత 1000 మిగులుతుందా సార్? రోజుకో 1000 మిగులుతుందా? 1000 అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా దిల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ షాపుల దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా లేవు సార్. మన మీద ఏమో ప్రభావం ఏం లేదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే అదే అట్లా లేదా మంచి. అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేదు సార్. తీస్తలేవు
ఇప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనందుకు మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా, అవును సార్, కాదు? వాస్తవమే అందుకే సార్. అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే, మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది, ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం ఇది ఏం చేసుకుంటే చేస్తే ఇది- బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే ఏదైనా. అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. నిన్న. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ పని అంటే తప్ప వేరే వానాకాలం పని కళ్ళు రాదా? మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు. రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇక ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది? సార్ మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు ఇది చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను, సార్ నిన్న చెప్తిగా నాకు. చెప్పినా సార్ మరి నేను. చెప్పు సార్, పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా, నువ్వు చెప్పవా? ఏగా. సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు, వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు. ఇవి పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి? ఈసారి వన మహోత్సవాలు పెట్టారు, అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటుంది కదా, ప్రాఫిట్ వస్తుంది. మట్టం పెట్టొచ్చా అట్లా? పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం ఉంటుంది కదా. ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్, జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. ఆ? నా పేరు సురుకిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ చాలా మంచిగా పని చేస్తుంది సార్. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. మా పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా సార్? పాస్ మార్కులు వేసినావా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లా? బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్. చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే, తప్పకుండా. అలాంటి దాని లేవు మీద చెట్లు. అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ఎవరు పట్టదారు ప్లాట్లలో మొత్తం మీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. ఓ రియల్ ఎస్టేట్, అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కలిసి గెలిచి స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాల మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఓకే ఓకే, మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడిమిక్కలు దప్పా దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న. అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నేను పైకెక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంటే నిన్న అట్లా. అంటే మంచిది తప్పకుండా. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది రెండోదిను, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా? కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా? ఏమో
ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు నీరావు మరి నీరావి కొన్ని వచ్చినాయి, దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి, సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. కొత్తగా రోడ్లు బాగా వేస్తున్నాం, రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా చెట్లతో పాటు ఈ చెట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలనో వనాలు పెంచేటట్టు చూద్దాం. ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి, ఉన్న భూములనే అక్కడిక్కడ పోతున్నాయి. కాకపోతే ఏంటంటే రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెట్లు వేపించేది ఏందో దాని ఏదైనా ఒక పద్ధతి చేద్దాం. సరేనా? ఓకే సార్. ఓకే నరసింహగౌడ్, రైట్. మంచి సంతోషం. వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే దావత్ ఇచ్చి తోలూరి. ఆ గీత కార్మికులతో మాట్లాడి మరీ వేదికపైకి వస్తున్నారు. కాటమయ రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకును ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కుమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావాల్సిన ప్రధానమైన 2-3 అంశాలు, ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగా గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిల్ని దయచేసి దాదాపు 7 కోట్ల చిల్లర
గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద ఉన్నా తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ. ₹1 కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు తాగాల అనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ మోడల్గా తాడి నీరా బార్ల రూపం లోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళును నేచురల్ ప్రోడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పీపీపీ మోడా సహకార సంఘం ద్వారానా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి తాడి నీరా పేరు మీద కళ్ళ వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలామంది ఒక ఆ మాట ఈ మాట మాట్లాడతారు. అయినా ఈ సందర్భంగా ఖార్గే గారు ఒక మాట యాదకొచ్చింది, బక్రీద్ మే బచ్చతో మొహర్రం మే నా సక్తే. ముందు ప్రాణం అయితే బతకని అయ్యా, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఇలా ఈ యొక్క మౌంటైన్ గుట్టలు ఎక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసినాం. కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు. వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్టు శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళలో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు, నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు
బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు. రియల్ ఎస్టేట్ వల్ల, భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు, ఈత చెట్లు తొలగించి కుల వృత్తి దెబ్బతింటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము, కుల వృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో, ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాళ్ళు, ఈల్తలు పెంచడానికి, భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రహదారుల వెంబడి కూడా తాటి చెట్లు, ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం 75వ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను, ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. అక్కడ మన చెరువుల వెంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు, ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిండ్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా, ఎక్కడ రహదారులు ఉన్నా, ఎక్కడ చెరువులు ఉన్నా, ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను, ఈత చెట్లను, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇవాళ మా గౌడన్నలు కానీ, మా చేనేత కార్మికులు కానీ, మా అదేవిధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డెర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను కుల వృత్తులు, చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలను బాగా చదివించండి. మీ పిల్లలు, మీరు, మీ తాతలు, మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికిండ్రు. ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల వృత్తికి అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి, శాసనసభ్యులు కావాలి, చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము. మీ పిల్లల్ని బాగా చదివించండి. అందుకే మిత్రులారా,
ఆలస్యమైంది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవటానికి 5 లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్గూడ, బొడిగ వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి, బూరుగు రమేష్ గౌడ్ బాటసింగారం, గోపాల్ గౌడ్ మండరావిరాల, లక్ష్మయ్య గౌడ్ కోహెడ. దయచేసి ఈ బెనిఫిషరీస్ని కాటమయ్య రక్షణ కవచం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంతమందికి లాంఛనంగా అందిస్తున్నారు. 10,000 మందికి అందించేందుకు ఏర్పాటు చేశారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని ఇందాకే కుల వృత్తులు కష్టజీవుల యొక్క అవసరాలు తీర్చేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు ఆనరబుల్ సీఎం గారు. తర్వాత ఎక్స్ గ్రేషియా అందుకోవటానికి మూల మంగమ్మ, ఫాదర్ మూల వెంకటేష్, దండు నాగమణి, ఫాదర్ కృష్ణస్వామి గౌడ్, లక్ష్మమ్మ, ఫాదర్ సత్తయ్య. బాబు కార్డ్లెస్ ఫోన్ ఇవ్వ. ఆండాళ్ళు, ఫాదర్ యాదయ్య, కృష్ణయ్య, ఫాదర్ నరసింహ. 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఆనరబుల్ సీఎం గారు అందిస్తున్నారు. అయితే కృష్ణయ్య గారు లోయపల్లి ఇబ్రహీంపట్నం మండలం పర్మనెంట్ డిజబిలిటీ, శాశ్వత అంగవైకల్యం. హలో, గౌడ సోదరులకి ఎక్స్గ్రేషియాకి సంబంధించి 7,90,00,000 ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఎంబడే 7,90,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా విడుదల చేయించే బాధ్యత మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. 7,90,00,000 ఎంబడే విడుదల చేస్తాం. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ సీఎం గారి చేతుల లక్ష్మమ్మ. మీదుగా కాటమయ్య సేఫ్టీ కిట్స్, తర్వాత ఎక్స్ గ్రేషియా, ఆ తర్వాత ఐడి కార్డ్స్ కూడా ఇస్తారు. అండాలు. బైరు కృష్ణమ్మ. ఒక 4 ఐడి కార్డ్స్ కూడా ఈ మంత్రి గారు. ఐడి కార్డ్స్ జ్ఞానేశ్వర్ గౌడ్, వెంకటేష్, మార్గోని వెంకటేష్, చెరుకు అంజయ్య, సూరి పోచయ్య. భాస్కర్. కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీలో ఒక కొత్త ఆవిష్కరణ.